ఇదేమో ఇంత పుల్లగా ఉంది. వీళ్ళందరూ దీన్ని ఎలా తింటున్నారు? ఏదైనా ఐటెం బాగా పాపులర్ అయితే అది వాళ్లకు నచ్చకపోయినా జనాలు మాత్రం బాగుందని చెప్తారు. జస్ట్ ఫిట్ ఇన్. ఎకో ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. మూవీని ఇంత లేపుతున్నారు కూడా నాకు అర్థం కాలేదు. నాకైతే ఏం నచ్చలేదు ఈ మూవీ. అసలు మూవీ స్టోరీ ఏంటంటే అసలు కొరియన్ షిన్ ఎవరు, పోలీస్ వాళ్ళు కొరియన్ షిన్ ఎందుకు వెతుకుతున్నారు అనే దాని మీద ఉంటుంది ఈ మూవీ మొత్తం. మూవీలో కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అనేది చాలా బాగా చూపించారు. ఈ మూవీలో ఇది ఒక్కటి మాత్రమే నచ్చింది నాకు. ఇది కాకుండా ఇంకేమైనా నచ్చిందా అంటే మూవీలో లొకేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి అంతే. ఇంకా స్క్రీన్ ప్లే అనేది చాలా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా సీన్స్ హడావిడిగా ఏదేదో చూపించేస్తూ ఉంటారు కానీ అక్కడ ఏం జరగదు. మూవీలో ట్విస్ట్లు అనేది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వవు, ఏదో ఒకటో రెండో తప్పించి. అవి కూడా ఏదో అవునా ఓకే అన్నట్టుగా ఉంటాయి అంతే. మరీ మైండ్ బ్లాక్ అయిపోయి అంత ట్విస్టులు కాదు. మూవీలో మెయిన్ స్టోరీ కన్నా కుక్కల గురించి ఎక్కువ చూపించారు. ఇంకా ఈ మూవీ ఏదో థ్రిల్లర్ మూవీలా చూపిద్దాం అనుకున్నారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అలాగా క్లైమాక్స్ కూడా ఏదో ట్విస్ట్ అన్నట్టుగా పెట్టి ఏదో చూపిద్దాం అనుకున్నారు కానీ క్లైమాక్స్ కూడా అంతేం అనిపించలేదు. ఇంకా మూవీ లాస్ట్లో ముసలంకి ఎలివేషన్ ఇచ్చారు కానీ ఫస్ట్ ఎరుపప్ప అయింది తనే. ఆ ఎలివేషన్ చూసేటప్పుడు అయితే నేను తెగనవ్వకున్నా. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా ట్రై చేశాడు మూవీని లేపడానికి కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే అస్సలు నచ్చలేదు నాకు. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా రివ్యూస్ని అండ్ మూవీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.